నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. హైదరాబాద్ రాజకీయ వాతావరణం ప్రస్తుతం అత్యంత వేడెక్కింది. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు, ప్రతిపక్షాల దూకుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అటు పార్టీలో పదవుల భర్తీకి సంబంధించిన లొల్లితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతమతమవుతుంటే, ఇటు ప్రతిపక్షాలు సంధించిన భూ వివాదాల బాణాలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. అయితే ఈ సంక్షోభ సమయంలో రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్న అసలు సిసలు ట్విస్ట్ ఏమిటంటే, ముఖ్యమంత్రిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు వస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోని మిగతా మంత్రులు, సీనియర్లు అందరూ ఎవరికి వారు మౌనవ్రతం పాటించడం. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి ప్రభుత్వం తక్కువ ధరకే భూములు కేటాయించిందంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. అనుముల కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండల్ రెడ్డి గారు ఇందులో స్పష్టంగా రాశారు. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కి, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నేను బాధ్యుడిని అని చెప్పి కొండల్ రెడ్డి గారు రాసుకున్న వారి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. అదే సంస్థ టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. తర్వాత కొండల్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మరి సడన్గా ఆయన ఏం చదువుకున్నాడో ఏం చేశాడో నాకు తెలియదు, కానీ సడన్గా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ఇన్లో పెట్టుకున్న వ్యవహారం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం కూడా వీఆర్ డిలైటెడ్ టు వెల్కమ్ శ్రీ కొండల్ అనుముల, చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన ఇగో వారి స్టేట్మెంట్. ఇవన్నిటితో పాటు మరి ఎవరి టెసరాక్ట్ ఏంది కథ అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయి సడన్గా చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగొస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు, ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళ వెబ్సైట్ ఇది. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే, ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇది వాళ్ళ స్టేట్మెంట్. మార్చ్ 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పెయిడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పెయిడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత, ₹1,00,000. కంపెనీ పెయిడప్ క్యాపిటల్ ₹1,00,000, ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండల్ రెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఈ వివాదం చుట్టూ అనేక కోణాలున్నాయి. ఈ కంపెనీ వెనక సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఉన్నారని, భారీ అవకతవకలు జరిగాయంటూ అధికార పార్టీని ప్రతిపక్షాలు హోరెత్తించాయి. ఏది ఏమైనప్పటికీ ఈ విమర్శలు అప్పట్లో ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రికి పెద్ద తలనొప్పిగా మారాయి. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి మీద, ఆయన కుటుంబం మీద ప్రతిపక్షాలు ఇలాంటి తీవ్రమైన వ్యక్తిగత స్థాయి ఆరోపణలు చేసినప్పుడు అధికార పార్టీ మంత్రులందరూ ఒక తాటిపై నిలబడి గొంతు విప్పి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మా శాఖలపై వస్తే చూద్దాం, ఇది సీఎం ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కదా, దీంట్లో మనం తలదూర్చడం ఎందుకు అన్నట్లుగా కాంగ్రెస్ కేబినెట్లోని మిగతా మంత్రులంతా సైలెంట్ అయిపోయారు. అటు పార్టీ అధిష్టానం పెద్దల నుంచి కూడా రేవంత్ను డిఫెండ్ చేస్తూ గట్టిగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న పవర్ పాలిటిక్స్, గ్రూప్ తగాదాలు ఏ పాటివో ఈ మౌనం ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి క్లిష్టమైన సంక్షోభ సమయంలో సీఎం రేవంత్ కు బాసటగా నిలిచింది కేవలం ఒక్కరే. ఆయనే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. తన శాఖ పరిధిలోకి వచ్చే ఈ భూ కేటాయింపులపై మంత్రి శ్రీధర్ బాబు ధైర్యంగా మీడియా ముందుకొచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఒకరి తర్వాత ఒకరిగా తిప్పికొట్టారు. రావిర్యాలలో టెసరాక్ట్ సంస్థకు జరిగిన భూముల కేటాయింపు నిబంధనల ప్రకారమే 100% పారదర్శకంగా జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. ఈ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే, రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులను అడ్డుకునేందుకే ప్రతిపక్షాలు ఫేక్ డాక్యుమెంట్లతో పొలిటికల్ డ్రామాలాడుతున్నాయని సీఎం కుటుంబాన్ని కాపాడడానికి శ్రీధర్ బాబు తీవ్రంగానే కష్టపడినట్టుగానే కనిపిస్తోంది. ఒకవైపు పార్టీ పదవుల కోసం సీనియర్ల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, మరోవైపు ప్రతిపక్షాల దెబ్బలు. వీటికి తోడు సొంత పార్టీ మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు కరువవడం చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఒంటరి పోరాటం చేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. కేబినెట్ లో మంత్రులంతా ఎవరి పదవులు, ఎవరి కుర్చీలు వారు కాపాడుకునే పనిలో అంతర్గత సమీకరణాల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయాల్లో సమిష్టి నాయకత్వం ప్రదర్శించాల్సిన మంత్రులు తమకేం పట్టనట్లు వ్యవహరించడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం శ్రీధర్ బాబు మాత్రమే బాధ్యత తీసుకుని ముందుకు రావడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ డ్రామా ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లే అయినప్పటికీ అంతర్గత కుమ్ములాటలు, ప్రతిపక్షాల దాడితో పాలనపై కొంత ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ సంక్షోభాన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటారు, సొంత పార్టీ నేతలను ఎలా దారికి తెస్తారు అనే అంశాలపైనే కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన సొంత పార్టీ మంత్రులు సైలెంట్ అవ్వడం కరెక్టే అంటారా, లేక కాంగ్రెస్ లో తెర వెనుక ఏదో పెద్ద ప్లానే నడుస్తోందా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.